RTI Live News. Ask for right. ఆర్టీఐ లైవ్ న్యూస్ కి స్వాగతం. శ్రీకాకుళం జిల్లా పలాసలో జీడి పిక్కల ఫ్యాక్టరీలను బంద్ ప్రకటించడం జరిగింది. జీడి కార్మికులు బాధపెట్టిన సావుకారులు కార్మికుల యొక్క ఆవేదన ఇప్పుడు మాటల్లో విద్దాం. జీడి పిక్కల ఫ్యాక్టరీని నమ్ముకుని బ్రతుకుతున్న అనేక కుటుంబాల్లో ఈమె ఒక కార్మికురాలు. ఈ జీడిపప్పుల ఫ్యాక్టరీలో పనిచేస్తున్న 10,000 మంది కార్మికులు ఫ్యాక్టరీని నమ్ముకుని బతుకుతున్నారు. అయితే ఈ నెల 22వ తేదీ నుంచి వచ్చే నెల 5వ తేదీ వరకు బంద్ ప్రకటించడం జరిగింది. ఈ బంద్ ప్రకటిస్తే మాకు బ్రతకడం చాలా కష్టంగా ఉందని కార్మికురాలు మీడియా ముందుకు రావడం జరిగింది. ఆగస్ట్ 5 అండి. ఇది అలాగే ఉంటుంది. లేదు లేదు లేదు. జీడి పిక్కల ఫ్యాక్టరీ 15 రోజులు బంద్ చేయడం అనేది జరిగింది. అయితే 15 రోజులు బంద్ చేయడం అనేది జరగడం వలన శ్రామికులు పడే ఇబ్బందులు ఏంటో మనం ఇప్పుడు అడిగి మనం తెలుసుకుందాం రండి. అమ్మా చెప్పండి అమ్మా, మీరు జీడి పిక్కల ఫ్యాక్టరీ బంద్ చేయడం వల్ల మీకు ఎటువంటి ఇబ్బందులు జరుగుతున్నాయి? మాకు చాలా ఇబ్బందులు జరుగుతున్నాయండి. ఇక్కడ జీడి పిక్కల ఫ్యాక్టరీలకు నమ్ముకునే మేము ఇక్కడ బతుకుతున్నాము. కొన్ని వేలు జనాలు, 10,000 కాదు 20,000 కాదు ఇంకా ఎక్కువ జనాలే ఇక్కడ బతుకుతున్నారు. కానీ మాకు చాలా ఇబ్బందులు పెడుతున్నారు. ప్రతిసారి ఇలాగే చేస్తున్నారు. గతంలో కూడా అలాగే చేశారు. 15 రోజులు బంద్ చేశారు. సాగుకూరలకు పోలే, మేము నమ్ముకునే సాగుకూరలు వాళ్ళకి నమ్ముకునే మేము బతుకుతున్నాం కదా. ఎలాగోకలా వాళ్ళకి ఇబ్బందులు అయిపోయినప్పుడు మేము అడ్జస్ట్ అవ్వకపోతే ఎలాగవద్దని సర్దుకున్నాము. ఇప్పుడు కూడా మళ్ళీ అలాగే ఇప్పుడు 22వ తారీఖు నుండి ఆపారు. మళ్ళీ 5వ తారీఖు నుండి స్టార్ట్ చేస్తామంటున్నారు. మరి రోజులు బడ్డీలు ఫ్యాక్టరీలు ఆపిస్తే మేము ఎలా బతుకుతాము? లేబర్ వారికి కూలి మీకు ఎక్కువైపోతుంది. మీకు గతంలో కాదన్నా ఇప్పుడు కూలి మీకు ఎక్కువ వస్తుంది. 10 కేలు చేసిన వాళ్ళు 20 కేలు చేస్తున్నారు. మీరు 2,000 అందుకున్న వాళ్ళు 4,000 అందుకుంటున్నారు, 5,000 అందుకుంటున్నారు. మీకు ఎక్కువ అవుతుంది. కానీ ఇలాగైతే మీకు ఎక్కువ అవుతుంది, కానీ మాకు ఇబ్బందులు అయిపోతున్నాయి. మేము నష్టమైపోతున్నామని సాగుకూరలు మా మీద మాట్లాడడం కూడా జరిగింది. అలాగైతే ఎలాగవుతుందండి? మీకు లాభాలు వచ్చినప్పుడు మాకు ఏమైనా ఇస్తున్నారా? ఏదైనా మాకు ఇచ్చిన కూలి పట్టే కదా మేము అడ్జస్ట్ అవుతున్నాము, మేము సర్దుకుపోతున్నాము. కానీ ఇలా 10 సార్లు మా మీద ఇలా ఇబ్బంది పెట్టడం ఏమీ బాగలేదు. ఈ ఫ్యాక్టరీలకు నమ్ముకునే మేము ఇక్కడ ఎన్నో వేలు కొలువు అంటున్నారు. కాబట్టి మాకు వేరే పరిశ్రమలు లేవు, వేరే దగ్గరికి వెళ్ళి బతకడానికి ఏట్లేదు. కూలి ఎక్కువ చేస్తున్నారని కొద్ది రోజులు ఇబ్బందులు పెట్టారు. ఇప్పుడు ఏంటంటే వారం రోజులు వేయడము, 2 వారాలు ఆపడము, వారం రోజులు ఆపడము, వారం వేయడము. గత 2 నెలలుగా ఇలాగే చేశారు సాగుకూరలు. ఇప్పుడు ఏంటంటే పూర్తిగా 15 రోజులు బడ్డీలు ఆపిస్తారు. ఇలా చేస్తే 2 నెలలు అవుతుంది. మా కూలి సరిగ్గా లేవు. ఇప్పుడు 15 రోజులైంది బడ్డీలు ఆపిస్తారు. ఇలాగైతే మేము ఎలా బతుకుతాము? ఇప్పుడు ఇక్కడ పరిశ్రమలకు నమ్ముకొని మేము ఉన్నాం కాబట్టి మేము ఏం పని చేసుకుని మా పిల్ల తల్లులు మేము బతుకుతామని మీరు ఆలోచిస్తున్నారో మాకు అర్థం కావట్లేదు. కానీ మాకైతే చాలా ఇబ్బందులు పెడుతున్నారు. ఇది లేకుండా మాకు నిత్యము తక్కువ కాకుండా ఎక్కువ వేసి చేయాల, అందులో తక్కువతోనే వేసుకొని మాకు ఎలాగోకలాగా కొంత 20 కేలు చేసిన దగ్గర 10 కేలు చేసుకుని మేము అడ్జస్ట్ అవుతాం అంటున్నాము. పోనీ ఇక్కడ 1000 రూపాయలు వచ్చిన దగ్గర 500కైనా మేము అడ్జస్ట్ అవుతాం అంటున్నాం. కానీ మీరు మాకు అడ్జస్ట్ అయ్యి కూలి ఇస్తామనేసి మీరు అనుకోవట్లేదు. బడ్డీలు ఫ్యాక్టరీలు ఆపకుండా ఇక్కడ మాకు కూలు అలాగా తగ్గించుకునేనా మాకు కూలి ఇస్తారనేసి మేము కోరుకుంటున్నాం. బడ్డీలు ఆపితే మాత్రం మాకు ఇబ్బందులు, ఎక్కడికి వెళ్ళడానికి మాకు బతుకు తెరువు లేదు. ఫ్యాక్టరీలు ఓపెన్ చేసి మాకు కూలి ఇస్తారని మేము కోరుకుంటాం.